శ్రీరామనవమి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పెద్దపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రామాలయంలో పూజలు నిర్వహించడానికి వచ్చిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును అడ్డుకున్నారు గ్రామంలోని ఓ వర్గం ప్రజలు. పేదపేట రామాలయంలో రాముడికి దండ వేస్తూ ఉండగా రఘురామరాజును అడ్డుకున్నారు. రామాలయంలో పూజలు చేసి వెళ్లిపోయారు డిప్యూటీ స్పీకర్. అనంతరం జై శ్రీరామ్ అంటూ కూటమి నేతలు నినాదాలు చేశారు. ఆగ్రహంతో కూటమి నాయకులపై వ్యతిరేక వర్గం నేతలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో పలువురికి గాయాలు కూడా అయినట్టుగా తెలుస్తోంది. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వాళ్ళకి చికిత్స చేస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఏం జరిగింది అసలు? గొడవ కారణం ఏంటి? ఉండి నియోజకవర్గం ఆకివీడులో ఉన్నటువంటి పెద్దపేటలో పాత గొంతేనమ్మ గుడి ఉందని చెప్తున్నారు. అక్కడ ఆ గుడి స్థలంలో ప్రస్తుతం ఒక కొన్నేళ్ల క్రితం శ్రీ సీతారాముల విగ్రహాన్ని పెట్టారు. అదే విధికి చెందిన వాళ్ళు. అయితే అప్పటి నుండి కూడా అది కొంత అవసాన దశలో ఉంది. పూర్తి స్థాయిలో అది పాడైపోయిన పరిస్థితుల్లో ఉంది. మొన్న మార్చి నెలలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆ రామాలయ పరిశీలనకు వెళ్ళారు. అక్కడ రామాలయాన్ని పరిశీలిస్తూ ఆయన ఈ దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి, మళ్ళీ కొంత బాగు చేయాలని చెప్పినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వర్గం నేతలు అడ్డుకుని ఇక్కడ హిందువులు ఎవరు లేరు, ఇక్కడ ఇది గొంతేనమ్మ గుడికి సంబంధించింది అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే అప్పుడు మీ సర్టిఫికెట్లు తీసుకురండి, సర్టిఫికెట్ లో చూద్దాం అంటూ కూడా డిప్యూటీ స్పీకర్ చెప్పారు. అప్పటి నుండి కూడా అంటే సుమారుగా మార్చి 2వ వారంలో జరిగింది. అప్పటి నుండి అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. రామాలయానికి సంబంధించి మరలా అక్కడ పనులు మొదలు పెడతారు, రామాలయ నిర్మాణం జరుగుతుందంటూ కూడా ప్రచారం జరగడంతో గత 2 రోజులుగా అక్కడ నీలి జెండాలు కట్టి అంబేద్కర్ ఫోటోలతో జై భీమ్ నినాదాలతో ఉన్నటువంటి జెండాలను అక్కడ ఏర్పాటు చేసి కొంత నిరసన కార్యక్రమాలకు కూడా అక్కడ వర్గం సిద్ధమయ్యారనే చెప్పుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో శ్రీరామనవమి రావటం, శ్రీరామనవమి సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఉండిలోని తన కార్యాలయం నుండి ఆకివీడులో ఉన్న పెద్దపేటకి చేరుకున్నాడు. అక్కడ రామాలయం వద్ద ఆయన పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రయత్నిస్తే ఈ ఒక వర్గానికి సంబంధించినటువంటి మహిళలు అక్కడ అడ్డం నుంచి కొంత ఆయన్ను దండ వేయకుండా కొంత అడ్డు చెప్పే ప్రయత్నం చేశారు. అయినా కూడా ఇటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణతో పాటుగా అక్కడ ఆయనతో పాటు వచ్చినటువంటి కూటమి నేతలు కొంత సర్ది చెప్పి ఆ మహిళను పక్కకి లాగివేసి కొంత అక్కడ పక్కకు పంపించి దండ వేసి కొంత హారతి ఇచ్చి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అక్కడ నుండి ఆయన బయలుదేరి వెళ్ళిపోయేటప్పుడు కూడా కొంతమంది మహిళలు ఆ కాన్వాయ్ చుట్టూ నిలబడి కొంత వ్యతిరేకంగా నినాదాలు చేయడం కూడా చేశారంటూ కూడా మనకి సమాచారం అవుతుంది. అనంతరం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూటమి నేతలు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయడం, అప్పటికే ఆగ్రహంతో ఉన్నటువంటి ఒక వర్గానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఒక్కసారిగా తిరగబడ్డం అంటే దీన్ని ముందుగా వీరు కొంత అక్కడ నిరసన కార్యక్రమం ఉంటుందన్నారు అనుకున్నారు. కూటమి నేతలు సిద్ధంగా లేరు, దెబ్బలాట. రైట్ సాగర్, థ్యాంక్ యూ. మొత్తానికి అక్కడ గొడవ చెలరేగడంతో పోలీసులు గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తర్వాత రఘురామకృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా గొడవ జరిగింది. ప్రస్తుతం అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నట్టుగా తెలుస్తోంది.